ఈరోజు మనం చేసుకునే ఐటెము పూర్ణబూర్లు. పూర్ణబూర్లకు కావాల్సిన ఐటమ్స్: బెల్లం, ఒక కప్పుడు బెల్లము, కప్పుడు పచ్చిశనగపప్పు, యాలక్కాయలు, కొద్దిగా నెయ్యి, మినపప్పు ఒక కప్పుడు బియ్యము. ఆల్రెడీ నేను ఈ రెండు నానబెట్టుకుని రెండు సమానంగా ఇలా పిండి వేసుకుని ఇలా పిండి వేసి అట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్ళు, ఒక కప్పు నీళ్ళు పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించాము, ఇదిగో గిన్నె పెట్టాము. నీళ్ళు, ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాం. ఈ పచ్చిశనగపప్పు ఆల్రెడీ నేను కడిగి అట్టి పెట్టుకున్నాను. కొద్దిగా నానబెట్టుకుంటే ఒక 5 నిమిషాల ముందు బాగా ఉడుకుతుంది. లేదా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కప్పుతో కప్పు నీళ్లు పోసాను. ఇగో ఈ కప్పుడు పచ్చిశనగపప్పు వేసాను, అది ఉడకాలి. పప్పు ఉడికిపోయింది ఇలాగా. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం దీనిలో వేసేసుకున్నాం. పొయ్యి అంటించి మూకుడు దీని మీద పెట్టి బెల్లం దీనిలో వేసుకున్నాం. వాటర్ కొద్దిగా బెల్లం కరిగేంత పోసుకోవాలి. అది లైట్గా బెల్లం అంతా కరిగి పాకంలాగా అయిపోవాలి. స్లోలో పెట్టుకోవాలి, పొయ్యి హైలో పెట్టుకోకూడదు. బెల్లం పాకం అవ్వాలంటే కరిగి మొత్తం పాకం రావాలి. ఈ లోపల మనం ఇది మిక్సీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసుకున్నాము. ఈ పాకంలో పోసి కలపడమే. ఇప్పుడు గ్యాస్ కట్టేసాము. గ్యాస్ కట్టేసి ఈ పాకంలో వేసుకున్నదంతా పాకంలో వేసుకుని ఆ పాకంలో కలిపేసుకోవాలి బాగా. ఇది కలుపుకోవాలి, బాగా కలిసిపోవాలి. కలిపేసుకున్నాం, కలిసిపోయింది. ఈ ఉండలు చేసుకోవటం. నెయ్యి వేసాము దీనిలో, బాగా కలుపుకున్నాం. ఇది టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకోవటం. మనకి తగినంతే వేసుకోవాలి, టేస్ట్ రావాలని ఎక్కువ వేసుకోకూడదు. పొయ్యి వెలిగించుకున్నాం, మూకుడు పెట్టుకున్నాం, నూనె పోసుకుంటున్నాం. నూనె బాగా కాగాలి. అలా ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. ఉండలు చేసుకుని పెట్టుకుని మనం ఇందాక పిండి, తోపిండి, పూతపిండి అండి, పైన మనం బియ్యమును మినపప్పు నానబెట్టుకుని వేసుకున్నాము. దానిలో ముంచి వేయాలి. కొద్దిగా తినే సోడా ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకున్నాం. ఉప్పు కూడా వేసుకుని కలుపుకున్నాం. ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. నూనె కూడా కాగిపోయింది. నూనె కాగిన తర్వాత మంట తగ్గించి పెట్టుకోవాలి. అలా ముంచి వేసుకోవాలి ఒక్కొక్కటి. ఈ పైన పిండి గట్టిగా వేసుకోవాలి, అట్లు పిండిలాగా ఉండకూడదు. ఇంకంతకన్నా గట్టిగా ఉండాలి పూర్ణబూర్లు కన్నా. పూర్ణబూర్లు రెడీ అండి. టేస్టీ పూర్ణబూర్లు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.